లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలకి మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పలేక, గుడివాడ అమర్నాథ్ అంటే అందరికీ తెలియదేమో, ఆయన మంత్రిత్వ శాఖ తెలియదేమో, కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు అతన్ని. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఏకలుండే పీకుతామని, కోడిగుడ్డు లాంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అవి పొదగాలని, కోడిగుడ్డుతోటి బాగా ఎక్స్పోజ్ అయినటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారంటే గుడివాడ అమర్నాథ్. అతను మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, ఆయన రాజకీయ చరిత్ర ఏంది, అతనికి పప్పు అంటే ఇష్టం, ఆ పప్పు అంటే ఇష్టం కాబట్టి మేము కారం ఉప్పు కలుపుతున్నామని కామెడీ కథలు చెప్తా ఉన్నారు. అమర్నాథ్కి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఆయనతోటి ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడు లోకేష్ గారితో. ఆయన తెచ్చినటువంటి కంపెనీల్లో 100వ వంతు కంపెనీలు నువ్వు తీసుకురా, ఆయన చేసినటువంటి పనులు నువ్వు చేయగలుగు. ఆయన పాదయాత్ర చేశాడు, ఒక 5 రోజులు నువ్వు నడువు, నువ్వు నీ కామెడీ వేసాలు నువ్వు మాట్లాడితే విచిత్రంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు నీ మూలాలేంటి? మీ అమ్మ గుడివాడ నాగమణి, ఆమె తెలుగుదేశం పార్టీలో 2004లో పెందుర్తిలో పోటీ చేసింది. అంటే మీ మూలాలు గతిలేక తెలుగుదేశంలో పనిచేసినటువంటి వాళ్ళే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమె 2019లో విశాఖ వెస్ట్కి వచ్చినటువంటి సంగతి. ఆ తర్వాత నువ్వు తెలుగుదేశం కార్పొరేటర్గా ఎలగబెట్టి కుక్క బిస్కెట్లకు ఆశపడి ఒక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉన్నావు. ఇవాళ నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. సైకో జగన్మోహన్ రెడ్డి, క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తూ ఉంటే వాళ్ళందరూ గొగ్గోలు పెడతా ఉన్నారు. కనీసం ఆత్మగౌరవంతో ఒక మాటైనా మాట్లాడగలుగుతూ ఉన్నారు. నీ అంత కట్టు బానిసని ఈరోజు వరకు మేము ఎవరూ చూడలేదు. నిన్ను అనకాపల్లి నుంచి పెందుర్తికి ట్రాన్స్ఫర్ చేస్తే కనీసం మాట్లాడలేక, కనీసం ఎదిరించలేక, కనీసం బతిలాడుకోలేక నీ యొక్క అసహనాన్ని, నీకు చేతగానితనాన్ని, నీ బానిసతత్వాన్ని నిరూపించుకొని లోకేష్ మీద ఏమన్నా మాట్లాడితే వీడు పెద్ద మొగోడు అనుకొని మళ్ళీ సీట్ ఇస్తారేమో అని చెప్పేసి నువ్వు భ్రమపడతా ఉన్నావు. నీ అరుపులకి, నీ కేకలకి లోకేష్ గారు కాదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక గ్రామస్థాయి కార్యకర్త కూడా భయపడ్డు.